యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ఈరోజు వాక్యం, సమయాన్ని పోగొట్టుకోకు. దినములు చెడ్డవి గనుక మీరు సమయంను పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. ఎఫెసీయులు 5:15 చాలాసార్లు మన అందరం కూడా మన స్నేహితులు, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు, మనకి తెలిసిన ఎవరైనా ఒక వ్యక్తి గురించి మన యొద్దకు వచ్చి చెప్పినప్పుడు వారి పక్కనే కూర్చుని చాలా ఆసక్తిగా మనం వింటూ ఉంటాం. కొన్నిసార్లు మనకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మనతో మాట్లాడేవారు నొచ్చుకుంటారేమో, ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచిస్తూ వారు చెప్పే మాటలు వింటూ కూర్చుంటాం. అలాగే మనలో అనేక మంది కూడా వారికి అవసరం లేని వ్యక్తుల గురించి లేనిపోని వార్తలు పుట్టిస్తూ వారికి తెలిసినది కొంత, తెలియనిది ఎంతో అయినప్పటికీ కూడా స్నేహితుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, సంఘ సహవాసుల మధ్య లేని వార్తలను పుట్టిస్తూ అనేకమైన మాటలు చెప్తూ ఉంటారు. వాటి వలన నాకు ఎలాంటి సమస్య రాదు కదా అంటూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ప్రవర్తనను బట్టి ఎంతో కోల్పోతాం. అతను ఒక పశువుల కాపరి, రాజైన సౌలు యొద్ద ఉన్న పనులు కాపర్లకు పెద్ద. అలాంటి వ్యక్తి రాజైన సౌలు దావీదుపై విషపు చూపు నిలిపి ఉన్నాడని తెలిసి దావీదుకు సహాయము చేసిన దేవుని యాజకుడైన అహిమెలెకు గురించి సౌలుకు చెప్పాడు. అతనే ఎదోమీయుడైన దోయోగు. 1 సమూయేలు 21 నుంచి చూసినట్లయితే మనకి కనిపిస్తుంది. ఫలితంగా దావీదుకు సహాయము చేసినందుగా గాను అహిమెలెకు మరి అతని తండ్రి ఇంటి వారందరినీ ఒక్క దినముననే రాజైన సౌలు ద్వారా ఈ ఎదోమీయుడైన దోయోగు జీవం గల దేవుని యాజకులైన 85 హతం చేశాడు. రాజు దోయోగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయోగు యాజకుల మీద పడి ఎపోదు ధరించుకునిన 85 ఆ దినమునే హతం చేశారు. ఇక్కడ ఎదోమీయుడగు దోయోగు తప్పేమీ చెప్పలేదు. తాను ఏమి చూశాడో అదే చెప్పాడు. కానీ తనకి అవసరం లేని విషయంలో తలదూర్చాడు. అంతేకాకుండా జీవం గల దేవునిచే అభిషేకింపబడిన యాజకులను హతమార్చాడు. ఫలితంగా హంతకుడయ్యాడు. ఇది చదువుతున్న నీవు ఎదోమీయుడగు దోయోగు వలె బహుశా నీకు అవసరం లేని విషయాల్లో అనవసరముగా తలదూర్చి ఎవరి మెప్పు పొందాలని, మనుషుల యొద్ద ఏదో పొందుకోవాలని ఆశించి ఇలానే ఒకరి విషయాలు, ఒకరి సంగతులు మరొకరికి చెప్తూ లేని వాటిని, ఉన్న వాటిని నీకు నీవే సృష్టించి ఒకరికి తెలియకుండా మరొకరికి, వారిపై మరొకరిని రెచ్చగొట్టే మాటలు చెప్తూ లేని వార్తలు పుట్టిస్తూ జీవిస్తున్నావేమో జాగ్రత్త. దేవుని కోపానికి నీవు కూడా బలైపోతావేమో. దేవుని దృష్టిలో నీవు కూడా పాపం చేసిన దానివి, పాపం చేసిన వాడివి అవుతావేమో. వాక్యం చెప్తుంది, లేని వార్తను పుట్టింపకుడి, అన్యాయపు సాక్ష్యం పలుకుటకే దుష్టితో నీవు కలియకూడదు. బహుశా ఇలాంటి లేని వార్తలను పుట్టించకపోయినా అలాంటి వార్తలను వింటూ సమయాన్ని వృధా చేసుకుంటున్నావేమో జాగ్రత్త. వాక్యం చెప్తుంది, చెప్పుడు మాటలను లక్ష్య పెట్టుకోమని, సమయాన్ని సద్వినియోగం చేసుకోమని, మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమని వాక్యం ఇన్ని రకాలుగా మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేటి దినములు చెడ్డవి. ఎక్కడ చూసినా అబద్ధాలు, మోసాలు చాలా ఎక్కువైపోయాయి. అనేకుల ప్రేమను చల్లారిపోతుంది. ఇలాంటి లోకానుసరమైన మాటలకు చోటిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నావేమో జాగ్రత్త.